ప్రాపర్ సపోర్ట్ ఇవ్వగలిగితే ప్రతి ఒక్కరిని కూడా మనం బ్రహ్మాండంగా తయారు చేసుకుంటే మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా అతి త్వరలోనే ది బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, అదే కాకుండా ప్రపంచంలో ఆల్రెడీ కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అనేక మంది మేధావులు అనేక మంది ప్రపంచ స్థాయిలో స్థిరపడి ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరినీ కూడా అదే మన అందరినీ కూడా మనం అంటే మన సోర్సెస్ని మన రిసోర్సెస్ని మనం వాడుకొని ప్రపంచానికి కూడా అందించే పరిస్థితి తీసుకురావాల్సిన పరిస్థితి మనకు ఉంది అధ్యక్ష. మరి ఇవన్నిటినీ కూడా మరి టచ్ చేస్తూ ఇంత మంచి ప్రసంగాన్ని మరి ఇచ్చిన మన గౌరవనీయులైన అబ్దుల్ నజీర్ గారిని, గవర్నర్ గారిని నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అధ్యక్ష. సభ్యులకు చిన్న సూచన. నిన్నటి దుష్ప్రవర్తన కొందరు సభ్యులది అందరూ చూశారు. దాని గురించి ఉన్న 10 నిమిషాల సమయంలో 5 నిమిషాలు వృధా చేసుకోకుండా ఆ గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్న మంచిని అలాగే ఇంకొన్ని సూచనలు కూడా మీకు ఇంకే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేమన్నటువంటి నిజాన్ని తెలుసుకోలేనటువంటి కొంతమంది అరుపులు కేకలు పెట్టి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగిలి ప్రజలకు ఏదో భ్రాంతిని కలిగించాలన్నటువంటి అపోహతో చేసినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనని విచారం వ్యక్తం చేస్తూ, ఈ రాష్ట్రంలో కొన్ని విషయాలు గవర్నర్ గారి ప్రసంగంలో ప్రస్తావించినటువంటి విషయాల్ని నేను ఒక గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా కొన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో భూమి ప్రతి పేదవాడి నుంచి కోటీశ్వరుడు వరకు భూమి మీద ఆధారపడుతున్నారు. అత్యంత మంది ప్రజానీకం భూమితో అనుబంధాన్ని పెనవేసుకున్నారు. అయితే గడిచిన 5 సంవత్సరాల్లో ఎవరి భూమి ఎవరు లాక్కుంటారన్నటువంటి భయం నెలకొని ఉండేది అధ్యక్ష. కనీసం భూమి యజమాని ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపలా కాసిన మరుసటి రోజు ఎవరు దాన్ని లాక్కుంటారో, ఎవరు ఆక్రమించుకుంటారో అన్నటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం ఉండేది అధ్యక్ష. అదే సమయంలో అప్పటి ప్రభుత్వం తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు మరికొంత గందరగోళాన్ని సృష్టించింది అధ్యక్ష. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీ మేరకు వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు గ్రీవెన్స్ డేలో ఎక్కడికి వెళ్ళినా కూడా వచ్చే అర్జీలలో 60 నుంచి 70% భూమి సమస్యలే అధ్యక్ష. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేసిన కారణంగా ఇప్పటికీ ప్రజల్లో కొంత నమ్మకం కలుగుతోంది. ఈ ప్రభుత్వం మనకు భూమిని కాపాడడం కోసం ఒక ప్రయత్నం చేస్తుందన్నటువంటి ఆశ భరోసా కలుగుతోంది. అయితే మనం చూసుకున్నట్లయితే 2024 డిసెంబర్ 6 నుంచి 2025 జనవరి